ఎన్నికల కోడ్తో రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి పనులు ఆగిపోయాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మన దగ్గర ఎన్నికలు ముగిసినా దేశంలో ఎలక్షన్లు ముగిసే వరకు కోడ్ అమల్లో ఉంటుంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈసీ అనుమతి తప్పనిసరి. ఇవాల్టి కేబినెట్ భేటీకి కూడా ఈసీ కండిషన్స్ అప్లై చేసింది. కోడ్ అమల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. ఇదే ఇష్యూపై సెక్రటేరియట్ నుంచి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, పాలనపై ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మీరు చెప్పినట్లు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు పాలన పైన ఈ ఎన్నికల కోడ్ అనేది ఆ ఎఫెక్ట్ పడుతుందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇవాళ నిర్వహించే రాష్ట్ర క్యాబినెట్కి సంబంధించి కూడా ఎన్నికల సంఘం కొన్ని షరతులు విధించింది. షరతులు విధించినటువంటి అనుమతి ఇచ్చింది. అంటే ఈ జూన్ 4 వరకు కూడా, అంటే కౌంటింగ్ అయ్యేంత వరకు కూడా ఎన్నికల కోడ్ రాష్ట్రంలో అమలవుతుందని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్తుంది. అంటే రాష్ట్రంలో ఇప్పటికే ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి కొంత మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పాలనకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుని ఆ పథకాలకు సంబంధించి కూడా కొన్ని అమలు చేయాల్సి ఉంటుంది. సో ఈ నిర్ణయాలన్నీ తీసుకోవాలంటే ప్రభుత్వం కంపల్సరిగా సమావేశాలు నిర్వహించుకొని దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ ఎన్నికల కోడ్ కారణంగా ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోవడానికి వీలు లేదు కాబట్టి సో దీనివల్ల కొంత అభివృద్ధికి సంబంధించి కొంత అడ్డంకులు అనేవి వస్తున్నవనే చెప్పొచ్చు. సో ఇప్పటికే రాష్ట్ర క్యాబినెట్కి సంబంధించి వాస్తవానికి ఈ నెల 18నే నిర్వహించాల్సి ఉండే. సో ప్రభుత్వం 18ని నిర్వహిస్తా అని చెప్పేసి దానికి సంబంధించిన ఒక షెడ్యూల్ కూడా ఖరారు చేసుకుంది. కానీ ఎన్నికల సంఘానికి సంబంధించి ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాని కారణంగా ఆ 18ని మళ్ళీ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఆ రోజు మిగతా సమావేశాలు, మిగతా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి సమీక్షలు సీఎం రేవంత్ రెడ్డి చేశారు. ఆ రోజు సాయంత్రం వరకు కూడా ప్రభుత్వం ఎదురు చూసింది. ఒకవేళ సాయంత్రం కనుక అనుమతిస్తే ఆ సాయంత్రం అదే రోజు పెట్టుకోవాలని చెప్పేసి భావించింది. కానీ ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి నోటు రాకపోవడం, ఇలాంటి అనుమతి రాకపోవడంతో చివరికి ఆ 18 నిర్వహించాల్సినటువంటి రాష్ట్ర క్యాబినెట్ వాయిదా వేసుకున్నారు. నిన్న మధ్యాహ్నం తర్వాత ఎన్నికల సంఘం కొన్ని షరతులు విధిస్తూ ఆ షరతులకు సంబంధించి కొన్ని ఏమేమి చేయాలి, ఏం చేయొద్దు అనే దానిపైన కొన్ని కండిషన్స్ ఇచ్చి ఆ తర్వాత మీరు రాష్ట్ర క్యాబినెట్ నిర్వహించుకోవచ్చు అని చెప్పారు. రాష్ట్ర క్యాబినెట్లో వాస్తవానికి ఈ రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని చెప్పారు. లోక్సభ సంబంధించినటువంటి ప్రచార సభల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి పదే చెప్పారు. ఏ సభలో చూసినా ఆగస్టు 15 లోపు రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామని చెప్పేసి ప్రకటించారు. సో దీనికి సంబంధించి కూడా ఇవాళ నిర్వహించే ఈ రాష్ట్ర క్యాబినెట్లో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండే, దాని మీద చర్చించే అవకాశం ఉండే. కానీ ఎన్నికల సంఘం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు, జూన్ 4 వరకు ఆగాల్సిందే. సో దీంతో పాటు రుణమాఫీతో పాటు ఏదైతే ఈ ఉమ్మడి హైదరాబాద్కు సంబంధించి ఉంటుందో జూన్ 2తో 10 సంవత్సరాలు ముగుస్తుంది కాబట్టి ఈ ఉమ్మడి హైదరాబాద్కు సంబంధించిన కూడా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కానీ ఎన్నికల సంఘం ఇలాంటి వాటిపైన నిబంధనలు విధించింది. సో షరతులతో కూడినటువంటి అనుమతి ఇచ్చింది. ఏదైతే అత్యవసరం ఉంటుందో జూన్ 4 లోపు అత్యవసరంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏమనంటే దానికి సంబంధించినటువంటి దానిపైన మాత్రమే రాష్ట్ర క్యాబినెట్లో చర్చించుకోవాలి, రాష్ట్ర క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పేసి షరతులు విధించి. సో ఇట్లాంటి వాటిపైన కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రుణమాఫీకి సంబంధించి అది రైతులకు సంబంధించింది. దానివల్ల కొంత ఆలస్యం అయితే వడ్డీ రూపంలో రైతులపైన భారం పడే అవకాశం ఉంది. సో ఇట్లాంటి దాంట్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా కొన్ని పథకాలకు సంబంధించి, కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ జూన్ 4 వరకు కూడా కోడ్ ఉంటుంది కాబట్టి ఈ కోడ్ కారణంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. దీనివల్ల కొంత అభివృద్ధికి సంబంధించి కొంత ఇబ్బందులు వచ్చే సిచ్యువేషన్ అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వివిధ శాఖలకు సంబంధించినటువంటి సమీక్షలు చేస్తూ ఉన్నారు. ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఇప్పటికే కొన్ని పథకాలు అమలవుతున్నాయి. సో మధ్యలోనే ఈ లోక్సభ ఎన్నికలు వచ్చాయి, ఎక్కువ టైం కూడా లేకుండా. దీనివల్ల పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు కూడా ఇంకా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళలేవు, ఇంకా కొంతమందికి ఇవ్వాల్సి ఉన్నది. సో అట్లాంటి వాటిని గుర్తించి ఇంకెక్కడెక్కడ ఈ పథకాలు అందట్లేదు, వాటిని పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో పోవాలంటే ఇంకేం చేయాలి, మిగతావి సో ఇప్పుడు అమలు చేస్తున్న వాటితో పాటు మిగతా కొన్ని పథకాలు కూడా అమలు చేయాల్సి ఉన్నది. దానికి సంబంధించి కూడా ఎప్పటి నుంచి అమలు చేసే అవకాశం ఉంటుంది, ఎప్పటి నుంచి చేయొచ్చు, దీనికి సంబంధించిన నిధుల సేకరణ ఏంటి, సో ఇట్లా అన్నిటిపైన కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం రాష్ట్ర క్యాబినెట్లో ఉండేది. కానీ
ఏదైతే ఎలక్షన్ కమిషన్ షరతులు విధించిందో ఆ షరతుల కారణంగా ఇలాంటి వాటిపైన నిర్ణయం తీసుకోలేని సిచ్యువేషన్ ఏర్పడ్డది. దీంతోపాటు ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ఈ ఏదైతే ప్రజావాణి అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ప్రజావాణికి సంబంధించి ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలామంది కూడా డైరెక్ట్గా హైదరాబాద్కు వచ్చి ప్రజాభవన్లో వాళ్ళ సమస్యలకు సంబంధించి కంప్లైంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా మంచి రిప్లై వస్తుంది. సో దీనికి మంచి స్పందన ఉంది. ఇది రాష్ట్రంలో ఈ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఆ ఎన్నికల కోడ్ నుంచి కారణంగా దీన్ని ఆపేశారు. ఒకవేళ ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి ఎలక్షన్ అయిపోగానే దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ ప్రజావాణికి సంబంధించి కార్యక్రమాన్ని నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉండే. కానీ ఈ జూన్ 4 వరకు కూడా కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి రాష్ట్రంలో అలాంటి ప్రజావాణి లాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి వీలు లేదు కాబట్టి సో దానివల్ల కూడా కొంత ఇబ్బంది. అంటే ఇవన్నీ కూడా ఈ కోడ్ కారణంగా సామాన్య ప్రజలపైన కొంత ఎఫెక్ట్ పడే అవకాశం కనబడుతుంది. దీంతోపాటు ప్రభుత్వం కూడా అభివృద్ధికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి విషయంలో లేదంటే వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ కోడ్ కారణంగా తీసుకోవాలని సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ రాష్ట్రంలో ఉంది. యశోద.